42% రిజర్వేషన్ అమలు చేయాలని జనగణనలో కులగణన చేపట్టిన అంశాన్ని గ్రామస్థాయి నుండి ప్రజల్లోకి తీసుకుపోవాలని హైదరాబాద్ లో ఆగస్టు 3న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్య కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్ లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ సమావేశానికి జిల్లా మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లపై అమలు తీసుకోవాల్సిన కార్యాచరణపై రూపొందిస్తామని తెలిపారు. జిల్లాలో జరిగే బీసీ గర్జన సన్నాహక సభల గురించి కూడా చర్చిస్తామన్నారు. ఇక ముందు 42% రిజర్వేషన్లను అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు వెంకటేష్, గుజ్జా కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రతి సందర్భంలో రిజర్వేషన్లు పెంచినప్పుడల్లా వ్యతిరేక ఉద్యమం రావడం, దాన్ని కోర్టులు కొట్టేయడం, ప్రజలు ఎవరెవరు కేసు వ్యతిరేకిస్తూ కేసు వేయడం, ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. దీన్ని ఎదిరించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే తప్ప ప్రజల లోపల మూమెంట్ రావాలి. ప్రజల లోపల మూమెంట్ ప్రతి కుల సంఘం, బీసీ సంఘాలు అనేక మంది పోరాడుతున్నారు. కానీ ఎవరో ఒకరు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అడ్డుతగుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారంకు రాజ్యాంగ సవరణ అవసరం. మరి ఇప్పుడు ప్రభుత్వం 42 పెంచింది. దీని మీద బలమైన ప్రజాస్వామ్య ఉద్యమం వస్తే తప్ప ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, వ్యవస్థ దీన్ని ఓ నిర్ణయం పర్మనెంట్ శాశ్వత పరిష్కారం లభించదు. అందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి ఆగస్టు 3న పెద్ద ఎత్తున సదస్సు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి అందరు పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న. హైదరాబాద్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ముఖ్యమైన నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భవిష్యత్ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున దీన్ని తాడోపేడ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేసినా కానీ కొన్ని వర్గాలు, వ్యతిరేక వర్గాలు దీన్ని వ్యతిరేకించడం, అదేవిధంగా కోర్టులో కేసు వేసి ఏ విధంగానైతే గండి కొట్టాలనే ప్రయత్నాలు కొంతమంది ఏర్పాటు చేయడం పట్ల మరి బీసీ బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు భిన్నత్వంలో ఏకత్వంలా కావాలంటే ఆర్ కృష్ణన్న పోరాడి గతంలో మరి ఎన్టీ రామారావుతో కొట్లాడి 20%, కోట విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34% ఏర్పాటు చేస్తే మనం చూసాం. కొంతమంది వ్యక్తులు మరి దీన్ని ఈ రిజర్వేషన్ల పట్ల బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతున్నారు. మరి మా కులాలకు ఆధిపత్యం తగ్గిపోతుందని దురుద్దేశంతో సుప్రీంకోర్టులో కేసు వేయించి మరి 18% దిగజార్చినటువంటి వ్యవస్థ మనం చూసాం. కాబట్టి ఇవాళ కృష్ణన్న మరి కొట్లాడి ఇవాళ 42% మరి తీసుకొస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు 42% అసెంబ్లీలో చట్టం చేశారు. ఆర్డినెన్స్ తీసిన తర్వాత కూడా కొన్ని శక్తులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యాయి. కాబట్టి అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలారా మీరంతా ఏకమై పోరాడానికి సిద్ధం కావాలని చెప్పి ఆర్ కృష్ణ నేతృత్వంలో పిలుపునియడం జరుగుతుంది. వచ్చే నెల 3వ తారీఖు నాడు మరి ప్రతి గ్రామాల నుంచి మండలాల నుంచి నియోజకవర్గాల నుంచి జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ వ్యవస్థను పటిష్టం చేయకపోతే, తిరుగుబాటు చేయకపోతే, మన ఉనికిని కాపాడుకోకపోతే పెద్ద ఎత్తున అన్యాయం జరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి. 100 సంవత్సరాలు వెనుకబడే పరిస్థితి.